ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బెట్టింగ్ గా ప్రమోట్ చేసిన వారి భరతం పడుతున్నారు యూట్యూబర్ నాన్వేష్. యూట్యూబర్స్ నుంచి టాలీవుడ్ ప్రముఖుల వరకు ఎవరిని అయితే వదలటం లేదు. అయితే తాజాగా సోను సూద్ పై కూడా వీడియో చేయడం, 1000 కోట్ల స్కామ్ చేశాడని చెప్పడం ఓ పెను సంచలనం. ఎందుకంటే సోను సూద్ గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పుకోనక్కర్లేదు. సమాజ సేవలో ముందుంటారు ఆయన. పేదవారికి ఎన్నో సహాయ సహకారాలు అందించారు. కరోనా సమయంలో వలస కూలీల కోసం బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసిన వ్యక్తి సోను సూద్. తన సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపడమే కాకుండా ఆర్థిక సాయాన్ని అందించి వారి పట్ల దేవుడిగా మారాడు. అనారోగ్యానికి గురైన వారికి తన టీం ద్వారా తెలుసుకుని ఎంతో మందికి పునర్జన్మనందించారు. ఇటీవల సీఎం చంద్రబాబుని కలిసి అంబులెన్స్లను కూడా అందించారు. తను చేసిన సేవలకు గాను ఆయనను కలియుగ కర్ణుడిగా కూడా ప్రజలు పిలుస్తారు. ఇలా దేశవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన సోను సూద్ పై నాన్వేష్ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. గత కొన్ని రోజులుగా బెట్టింగ్ ప్రమోషన్ యాప్స్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటు అన్వేష్ ఉక్కుపాదం మోపుతున్నాడు. ఈ సమస్యలను వారు పెద్దదిగా చేసి చూపడంతో ప్రభుత్వంలో చలనం వచ్చి నోటీసులు జారీ చేసింది. కొంతమందిని పోలీసులు విచారించారు కూడా. అయితే ఈ లిస్ట్ లో బడాబాబులు కూడా ఉన్నారు. వారు చేసిన ప్రమోషన్స్ ను ఎపిసోడ్లుగా నాన్వేష్ తన యూట్యూబ్ ఛానల్లో ఎండగడుతున్నాడు. సోను సూద్ ను కూడా వదలటం లేదు. సినిమాపై ఇష్టంతోనే సోను సూద్ బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లాడని అన్వేష్ చెప్తున్నాడు. ఇటీవల సోను సూద్ ఫతే అనే సినిమాను కూడా నిర్మించారు. తన దర్శకుడు, నిర్మాత ఈ సినిమాను 50 కోట్లతో తెరకెక్కించగా కనీసం 20 కోట్లు కూడా రాలేదని, 30 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందంటూ అన్వేష్ తెలిపాడు. ఈ సినిమా నిర్మించడం కోసమే కావాల్సిన డబ్బును బెట్టింగ్ యాప్స్ ద్వారా సోను సూద్ సంపాదించాడనేది అన్వేష్ ప్రధాన ఆరోపణ. సోను సూద్ కోట్ల రూపాయలు సంపాదించడం వెనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఉందని, తాను చేసే ప్రతి సహాయంలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉన్నదని, కావాలంటే ఆయన పాత వీడియోలను ఒకసారి చెక్ చేయాలంటూ వెల్లడించారు. సోను సూద్ ను కూడా హర్ష సాయితో పోల్చాడు. ఇద్దరు సాయం ముసుగులో ప్రజలను మోసం చేశారని ఆరోపించాడు. వారి కారణంగా ఎంతో మంది అమాయకులు చనిపోయారని చెప్పాడు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి సోను సూద్ డైనోసర్ లాంటి వ్యక్తిని, హర్ష సాయి లాంటి వారు నీటి మడుగులో మొసలి లాంటి వారేనని అన్నాడు. ప్రస్తుతం సోను సూద్ పై నాన్వేష్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. దేవుడిలా చూసే సోను సూద్ ను రాక్షసుడితో పోల్చడం ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అయితే నెటిజన్లు మాత్రం అన్వేష్ కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, అందులోనూ సోను సూద్ లాంటి వ్యక్తులు ప్రమోట్ చేయకూడదని చెప్తున్నారు. సోను సూద్ పై అన్వేష్ చేసిన వీడియోలో చివరిలో ఒక మాట చెప్పాడు. అదేంటంటే, నెక్స్ట్ వీడియోలో సోను సూద్ కంటే పెద్ద బాంబ్ పేలుస్తాయని, ఓ సెలబ్రిటీ బండారం బయట పెడతారని చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. మరి అన్వేష్ లిస్ట్ లో ఉన్న పెద్ద తలకాయ ఎవరా అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి సోను సూద్ పై అన్వేష్ చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఎవరిదనుకుంటున్నారో కూడా తెలపండి.